దేవానికి వందనాలయ్యా. తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలయ్యా. దేవా మేము చిన్న మందగా చేరి దినాన అయా నిన్ను స్తుతిస్తున్నామయ్యా. మా స్తుతుల పైన ఆశీనులు కండి ప్రభువానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. రాజ్యానికి వందనాలయ్యా. దేవానికి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నా. ఎవరము మౌనం ఉంటుందమ్మా. ప్రతి ఒక్కరము కూడా మన స్వరాలెత్తి తండ్రిని ఘనపరుద్దాం, మహిమ పరుద్దాం దేవుని. హల్లెలూయా హల్లెలూయా. ఆయన పోషించాడు, ఆయన మనల్ని పోషించాడు. నీ ఉద్యోగానికి వెళ్లకుండా నువ్వు ఇంట్లోనే ఉండిపోయిన పరిస్థితుల్లో నిన్ను పోషించాడు. హల్లెలూయా. వైద్యం చేయించుకోవడానికి కూడా వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితుల్లో నిన్ను క్షేమంగా ఉంచాడు దేవుడు. హల్లెలూయా. ఎన్నోసార్లు నిన్ను కాపాడాడు, భద్రపరిచాడు ఆయన. హల్లెలూయా. పక్షిరాజు రెక్కల పైన మోయినట్లుగా సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు నిన్ను మోస్తూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. వాట్ ఏ గ్రేట్ గాడ్ వి సర్వ్. హల్లెలూయా. వాట్ an awesome God you are, Lord. You are the fairest of 10,000. You are the same yesterday, today and forever. యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం అయా. మేము గొంతెత్తి నిన్ను ఘనపరుస్తున్నాం రాజా. నీవు ఒక్కడవే దేవుడవు, నీవు సాటి లేని దేవుడవు, నిజమైన దేవుడవు, మాట్లాడే దేవుడవు, మంచి దేవుడవు ప్రభా. నీకు స్తోత్రములయ్యా. రండి మా మధ్యలోనికి, మా స్తుతుల పైన ఆశీనులు కండయ్యా. మా మధ్యలోనికి దిగి రండి స్వామి. We invite your holy presence in our midst, oh God. Come to your Holy Spirit. You minister to us in a special way. We need your touch, oh God. దేవా ఒక్కసారి మమ్మల్ని తాకండి. We need your touch, Master. అయ్యా నువ్వు ఒక్కసారి తాకితే మా జీవితాలు మార్చబడతాయి. నువ్వు తాకితే మేము మార్పు చెందుతాము. అయ్యా నీ స్పర్శ మమ్మల్ని మారుస్తుంది ప్రభువానికి స్తోత్రాలు. Hallelujah. Hallelujah. Come to your Holy Spirit. Oh, come to your Holy Spirit. We invite your presence in our midst, oh God. Oh, you be enthroned in our midst, dear Lord. Hallelujah. మా తండ్రి నీకు వందనాలయ్యా. రండి యేసు, రండి యేసు, రండి యేసయ్యా, రండి పరిశుద్ధాత్మ దేవా, రండి తండ్రి మీకు వందనాలయ్యా. Hallelujah. We glorify thy name, oh God, Jesus. Hallelujah. You alone be glorified, oh God. Hallelujah. Let everyone be touched. Let everyone be moved by your spirit. Let everyone be filled with your Holy Spirit. మీ ఆత్మను మాపై కుమ్మరించండి ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు నీ ఆత్మ చేత నింపబడుదురు గాక ప్రభువా నీకు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవా ఈ మందిరంలో మీరు నిరాటంకముగా సంచరించండి నాయన. ఈ మందిరంలో మీరు నిరాటంకముగా సంచరించండి దేవా. అయ్యా మీరు ప్రత్యేకమైన విధానంలో మమ్మల్ని స్పర్శించండి ప్రభువానికి స్తోత్రములు నాయన. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవానికి స్తుతి, తండ్రి నీకు స్తుతి. మా మనసులో నుంచి, మా హృదయంలో నుంచి అయా నిన్ను స్తుతిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి వందనాలు. హల్లెలూయా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి
తండ్రి నీవే, నా దేవుడవు నీవే. నా తండ్రి నీవే, ఎవ్రీవన్. నా తండ్రి, ప్రతి ఒక్కరం పాడదాం. నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండదే పాయినను, రాత్రి వేళదే పాయినను, తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండదే పాయినను, రాత్రి వెన్నెలదే పాయినను, తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, యేసయ్యా, జీసస్, యేసయ్యా. మన స్వరమెత్తి యేసయ్యా, గొంతెత్తి పాడదాం. యేసయ్యా, యేసయ్యా, yes Lord. యేసయ్యా, యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. గాఢాంధకార లోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. గాఢాంధకార లోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. వేయి మంది కుడి ఎడమను పూలు నా పూలును కాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. వేయి మంది కుడి ఎడమను పూలు నా పూలును కాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. అందరం పలుకుదాం. యేసు నామములో స్వస్థత ఉంది, యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో విడుదల ఉంది, యేసు నామములో సమస్తము ఉంది. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, మా దేవుడు నీవే. యేసయ్యా, ఉదయకాల సమయంలో నీ పాదాలపై పడి నీకు నమస్కరిస్తున్నాం. నీవు పూజార్హుడవు. హల్లెలూయా, హల్లెలూయా.
సకల దేవతలకు పైగా ఔన్నత్యము కలిగిన మహారాజానికి వందనాలు. దేవదేవుడానికి వందనాలు. సర్వేశ్వరుడా, సర్వలోక చక్రవర్తి, సర్వభౌమాధికారి, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. యుగ యుగములకు నీకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే. అవును యేసు, యేసు నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలం? అయ్యా, నీవే మా తండ్రివి, నీవే మా దేవుడు. మాకు తెలిసింది నీ ఒక్కడవే. నిన్ను తప్ప మరెవరిని పూజించగలం? నీ ఒక్కడవే అర్హుడవయ్యా, నీ ఒక్కడవే యోగ్యుడు దేవా. అయ్యా, మా స్తుతులు అంగీకరించండి అయ్యా. దేవానికి స్తోత్రం, హల్లెలూయా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. తండ్రి నీకు వందనాలయ్యా. యేసు, యేసు నీకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా, నీకు పాదాభివందనాలయ్యా, నీకు సాష్టాంగ పడుతున్నాం ప్రభు. యు అలోన్ డిజర్వ్స్ ద గ్లోరీ మాస్టర్. నీ ఒక్కడివే అర్హుడవు తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా. yes నీతో నేనుండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతో నేనుండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతో నేనుండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత, నీ పాద చెంత దించితినే, నీ పాద చెంత దించితినే.
అందరం పాడదాం. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతో నేనుండుటయే జీవితమాయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయతపనైనా. కరుణయు కృపయు నిరంతర శాంతియు వినయము ఉన్నవాడా, కరుణయు కృపయు నిరంతర శాంతియు వినయము ఉన్నవాడా, నా జీవితం నశించక నా జీవితం నశించక కాపాడువాడా నా కాపరి, నన్ను కాపాడువాడా నా కాపరి. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతో నేనుండుటయే జీవితమాయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయతపనైనా. ఎబినేజరా ఎల్ ఎలియోన్ ఎల్లప్పుడూ ఉన్నవాడా, ఎబినేజరా ఎల్ ఎలియోన్ ఎల్లప్పుడూ ఉన్నవాడా, ఎల్ షడాయ్ ఆమేన్ శక్తి పరుడా, గ్లోరీ ఎల్ షడాయ్ శక్తి పరుడా, ఎల్రోయి నన్ను చూచువాడా, ఎల్రోయి నన్ను చూచువాడా, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతో నేనుండుటయే జీవితమాయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయతపనైనా. నీతో నేనుండుటయే జీవితమాయా, నీ చిత్తం నెరవేర్చుటయే
హృదయ తపనయ్యా హృదయ తపనయ్యా నా హృదయ తపనయ్యా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను 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 హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 దేవానికి స్తోత్రం తండ్రి నీకు వందనాలు నిన్ను తప్ప ఎవరు నిలుపగలం మా విశ్వాసములకు కర్తవు నీవే అయా మా జీవితాలకు ఆధారము నీవే మా రక్షణకు ఆధారము నీవే మా ప్రార్థనలకు ఆధారము నీవే అయ్యా మాకు సమస్తానికి ఆధారము నీవే అయ్యా నిన్ను తప్ప ఎవరిని ఆరాధించగలం మా ముందు ఇంకెవరు ఉంచగలము యేసయ్యా నీవే 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 మాకు మాదిరి నీవే మాకు వంది అయ్యా నీవే మా తండ్రి ప్రభువానికి స్తోత్రాలు నిలిపేను యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను What an awesome God. Thank you for your wonderful presence, O Master. What an awesome presence, Lord Jesus. Hallelujah. You're the Almighty One. Oh, you're the Lord of hosts. You're the fairest of 10,000, O God. Hallelujah. You was, you is, and you is to come, O God, Jesus. Hallelujah. Let you be enthroned in our midst, O God, Jesus. Hallelujah. పరిశుద్ధాత్మ దేవా నీ ప్రశస్తమైన సన్నిధి కొరకు వందనాలయ్యా మీరు మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలయ్యా అయ్యా మీరు మాతో ఉన్నందుకు వందనాలు స్వామి థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆసమ్ ప్రెజెన్స్ ఓ గాడ్ లెట్ యు అలోన్ బి గ్లోరిఫైడ్ డియర్ ఫాదర్ యేసు నామమే హెచ్చింపబడును గాక యేసు రాజ్యము వచ్చును గాక యేసు చిత్తము నెరవేర్చబడును గాక యేసు మాత్రమే మహిమ పొందుకొనును గాక ఓ హల్లెలూయా 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 దేవా నీ రాజ్యము వచ్చును గాక మా పట్టణంలోనికి నీ సన్నిధి దిగి వచ్చును గాక మా మందిరంలోనికి నీ సన్నిధి దిగి వచ్చును గాక మా జీవితాల్లోనికి నీ సన్నిధి దిగి వచ్చును గాక అయ్యా మా జీవితాల్లో నీవు మాత్రమే మహిమ పొందుదుము గాక ప్రభువానికి స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా we declare your praises oh God Jesus we declare your authority over our lives oh God Jesus we declare your authority over our church oh God Jesus hallelujah glory kabarasiki andarabara shamdarabara hallelujah 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 glory kabarasiki andarabara shamdarabara we declare your praises in our midst of God Jesus let you be enthroned in our city let you be enthroned on our state let you be enthroned in our India oh God Jesus hallelujah praise you 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 Anderavare sticky andarabara Anderavare sticky andarabara sticky andarabare oh Anderavare sticky andarabare Cristo dayaravare sticky andarabara Jesus Cristo dayaravare sticky andarabara oh hallelujah hallelujah thank you Holy Spirit thank you Holy Spirit thank you dear Lord thank you dear Lord thank you Jesus
Thank you, Father. జీవితవా నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనై యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేరు యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేరు. పరిశుద్ధుడా 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 ప్రియక దేవా మీకే స్తుతులు మీకే స్తుతులు మీకే స్తుతులు. ఈ యొక్క స్తుతి ఆరాధన అంతయు కూడా ఇదిగో ప్రభు మేమందరము కూడా నాయన ఆత్మతో సత్యముతో అయా మా తండ్రి అయినా మా యజమానుడు అయినా మా అధికారి అయినా మా రక్షకుడు అయినా నీకే ఆరోపిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరం కూర్చుందాం, సమదేవుని వాక్యం విదాం. ఈ అవకాశాన్ని రెవరెండ్ సతీష్ బాబు గారికి అప్పగిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అధికారం గల నామంలో వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. నిజంగా ఈ విధంగా మనం అందరం కలిసి ఒకే దగ్గర కూడా ఆరాధించడం ఎంతో ఆనందంగా ఉంది కదా, అవునా కాదా? ఎస్. మనం ఎంత జూమ్లో ఆరాధించినా అందరం ఈ విధంగా ఆరాధించడానికి చాలా వ్యత్యాసం ఉంది. అవునంటారా కాదంటారా? నిజమే. ఎంత ఫేస్బుక్లో యూట్యూబ్లో ఆరాధించినా ఈ విధంగా మనం ఆరాధించడం అనేది నిజంగా ఒక అద్భుతంగా ఉంది కదా. చాలా చెప్పనాశక్యమైనటువంటి సంతోషంగా ఉంది. హల్లెలూయా. సో ప్రార్థన చేద్దాం మందిరాలు మూతపడకుండా ఉండాలని. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట వ్రాయబడతా ఉంటది. ఏంటంటే మరణానికి అప్పగించేవాడు ఆయనే, బ్రతికించేవాడు ఆయనే. సో ఇప్పుడు మనం ఎవరికి ప్రార్థన చేయాలి? ఆయనకే చెయ్యాలి కదా, అవునా కాదా? ఆయనకి మనం మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో 39వ వచనంలో రాయబడుతుంది. Deuteronomy chapter 32 verses 39. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. ఏమండి, నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు ఎంత సంతోషంగా ఉందో కదా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి? మనం బ్రతికించే దేవుడు, మన స్వస్థపరిచే దేవుడు. మృతి నొందించువాడు కూడా ఆయనేనంట. మృతి నొందించువాడు కూడా ఆయనేనంట. ఇంగ్లీష్ లో కూడా ఒక మాట చదువుదాం. See now that I myself am he. There is no God beside me. I put to death and I bring to life. I have wounded and I will heal. And no one can deliver out of my hand అని ఉంది ఇక్కడ.
కదా, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడును లేడు అనగా వైద్యులు కూడా ఒకవేళ దేవుడు అస్వస్థతతో ఉండాలని మనకి అస్వస్థత పెడితే వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్ని మెడిసిన్ వాడినా కూడా మనకు బాగుపడదు. ఒకవేళ దేవుడు మనల్ని మరణించటం దైవ చిత్తం అయితే ఎంత ప్రయత్నం చేసినా మనం బ్రతికించబడలేం. ఒకవేళ దేవుడు మనం బ్రతికించాలనుకుంటే ఎన్ని ప్రమాదాలు వచ్చినా మనకి మరణం అనేది మన దగ్గరికి రానే రాదు. హల్లెలూయా. ఏమంటే అవునా కాదు? ఇప్పుడు మనం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు మన జీవితంలో చెప్పండి? దేవునికే కదా. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే అని చెబుతున్నాడండి. మరణానికి అప్పగించేవాడను నేనే, బ్రతికించువాడను కూడా నేనే. గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను కూడా నేనే. నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడను లేడు అని చెబుతున్నాడు ఇజ్రాయేలీలకి. అంటే నా చేతిలో ఉన్నారు మీరు. ఎక్కడున్నారు? దేవుడు అంటే నా చేతిలో ఉన్నారు మీరు, నేను ఏదైనా చేయగలను. మనుషుడు దేనికైనా భయపడతాడంటే అదేంటంటే మరణం. ఇక దేనికి ఎవరికి భయపడు, మరణానికి భయపడతాడు. ఇప్పుడు ఆ మరణానికి అప్పగించేటువంటి అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఇప్పుడు ఆ మరణానికి అప్పగించే దేవునికి మనం ఎంతగా దగ్గర అవ్వాలి? మనం తప్పించబడాలంటే ఇప్పుడు ఆయన్ని ఏం చేయాలి? మనం ఆయన్ని పొగడాలి కదా, ఆయన్ని కొనియాడాలి కదా, ఆయనకి ఇష్టం వచ్చినట్లు బ్రతకాలి కదా. అప్పుడే కదా ఆయన మనం బ్రతికిస్తాడు. ఆయనకి కానీ మన ఇష్టం వచ్చిన ఆయనకి నచ్చిన జీవితం మనం జీవించకపోతే ఆయన ఇష్టం ఏదైనా చేయొచ్చు. ఆయన నచ్చింది చేస్తాడు. అప్పుడు మనల్ని విడిపించాడు ఎవడు ఉండడు. మనకి ఎంతమంది బంధువులు ఉన్నా, ఎంతమంది స్నేహితులు ఉన్నా, ఎంతమంది వైద్యులు ఉన్నా, మీ ఇంట్లో మీ పిల్లలే డాక్టర్ అయినా దేవుని చేతులను చెవులు విడిపించలేరు. ఈస్ట్ గోదావరి అయినా మల్కీపురం అనుకుంటా, 23 సంవత్సరాల అమ్మాయి డాక్టర్ అమ్మ. అప్పుడే తన డాక్టర్ కోసం పూర్తి చేసుకొని అక్కడే వైద్యశాలలో కరోనా పేషెంట్లకి పరిచయం చేసింది. చాలా చక్కగా పరిచయం చేసింది. ఏమైపోయింది పాపం? ఆమె కరోనా వచ్చింది, మరణించింది. 20 సంవత్సరాల వయసు. మన చేతుల్లో వైద్యులు ఉన్నారు, మనకేం కాదులే. వైద్యులే చచ్చిపోతుంటే వైద్యులు నీ చేతిలో ఉంటే ఉపయోగం ఉంది. నెల్లూరులో హాస్పిటల్ అయింది ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు. చాలా మందికి ఆయన ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేశాడట. కానీ ఆయన కరోనా వచ్చి చనిపోయాడు. ఈవెన్ తన భార్య బిడ్డలు కూడా రావడానికి అవకాశం లేకుండా. ఏమండి నా మాట మీకు అర్థమవుతుంది? అంటే మనుషులందరికంటే గొప్పవాడు ఎవరో మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో వైద్యులు ఉండొచ్చు, మన చేతిలో వైద్యులు ఉండొచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడు? మీ ఇంట్లో వైద్యులు ఉన్నారు, మీ చేతిలో వైద్యులు ఉన్నారు, కానీ మీరు నా చేతిలో ఉన్నారని మర్చిపోబాక. ఇప్పుడు పద్మ నర్సు కదా, మార్తమ్మ గారు నర్సే. ఇప్పుడు నర్సులు అని చెప్పి మాకేం బారలేదు అనుకోవటానికి ఉందా? ఇప్పుడు మా ఇంట్లో నర్సు ఉంది కదా అని చెప్పి వాళ్ళు కూడా మాకేం కాదు అనుకోవటానికి ఉందా? లేదు. ఎందుకంటే మనం దేవుడి చేతిలో ఉన్నాం, మర్చిపోకూడదు. ఆయన హస్తాల్లో మనం ఉన్నాం. మనల్ని ఏం చేయటానికైనా ఆయనకు అధికారం ఉంది. అదే బైబిల్ చెబుతున్న మాట. మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేను. అది గుర్తుపెట్టుకోండి మీరు.
మీకు ఎంతమంది తెలిసిన వారున్నా నేను మీకు జీవాన్ని ఇవ్వకపోతే వాళ్ళు మిమ్మల్ని బ్రతికించలేరు. అవునా కాదు? నాకు పర్లేదండి, చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారండి. మరి వాళ్ళ ప్రియులు కోల్పోయారు. వాళ్ళే ఆర్టీసీలో చాలా మంది చనిపోయారు కదండి, మీరు చెప్పారు. చాలా మంది ఆర్టీసీ అనే కాదు, చాలా టీచర్స్ చాలా మంది చనిపోయారండి. యవ్వనస్తులండి, కిరణ్ చెప్పాడు 30 సంవత్సరాలు అండి, యవ్వనస్తులు చనిపోయారండి. నిజంగా ఎంత విచారకరం అండి. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? ధనవంతులు కాదా? డబ్బు లేదా వాళ్ళకి చూయించుకోవడానికి? విజయనగరం ఆమె ఎవరు చనిపోయింది కరోనా తోటి? లాస్ట్ టైం చెప్పాను నేను. ఆమెకు హెడ్ కరోనాతో చనిపోయారు పాప. మనం అనుకోవచ్చు, నాకేం పర్వాలేదు, నా చేతిలో డబ్బు ఉంది, నాకేం పర్వాలేదు, మాకు బంధువులు ఉన్నారు, నాకేం పర్వాలేదు, నాకు స్నేహితులు ఉన్నారు, నాకేం పర్వాలేదు, మాకు తెలిసినటువంటి వైద్యులు ఉన్నారు, నాకేం పర్వాలేదు, నేను హాస్పిటల్లోనే చేస్తున్నాను. నువ్వు ఎక్కడున్నా నువ్వు మాత్రం దేవుని చేతిలో ఉన్నావు విషయం మర్చిపోవద్దు. ఆయనే నిన్ను ఏదైనా చేయగలడని మర్చిపోవద్దు. వైద్యులే మరణించారంటే ఒకసారి ఆలోచించడండి. మనం మన దేవుడు కృప చూపించాడు అంతేనండి. మన స్నేహితులు వాళ్ళు వీళ్ళని బట్టి కాదు, దేవుడు వాళ్ళు వాడుకున్నాడు అంతే. అవునా కాదు? ఆ టయానికి దేవుడు వాళ్ళు వాడుకున్నాడు. ఎందుకు మనం ప్రార్థనలు చేస్తున్నాం దేవుని కృపను బట్టి? దేవుడు మనం బ్రతికించాలి అనుకున్నాడు కనుక వాళ్ళు వాడుకున్నాడు ఆ టయానికి, అంతే. అక్కడ వైద్యులు చేయాల్సిన పని వైద్యులు చేశారు, కానీ దేవుడు చక్కని మాట, బ్రతికించేవాడు నేనే అని మర్చిపోబాకని అంటున్నాడు. నేను గాని నిన్ను బ్రతికించాలనుకోకపోతే ఎంతమంది నీకు సహాయం చేసినా నువ్వు బ్రతకవు. అది అర్థమవుతుందా? నేను అక్కడ గాయపరుచువాడను స్వస్థపరచువాడను నేను అంటున్నాడు. అంటే నేను గాని నిన్ను గాయపరచాలనుకుంటే ఎంతమంది నీకు కాపాడాలనుకున్నా నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు అంటాడు. అదని కదా, నేను గాని నిన్ను కొట్టాలనుకుంటే ఎవడు నిన్ను కాపాడలేడు. నేను నిన్ను స్వస్థపరచాలనుకుంటే ఎవడో కూడా నీకు ఏ అనారోగ్యాన్ని ఇవ్వలేడు. నా చేతిలో మీరున్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దు అంటున్నాడు దేవుడు. అప్పుడు దేవుని ప్రజలారా, ఆయనకి చెల్లించాల్సిన మహిమ ఆయనకి మనం చెల్లించాలి. హల్లెలూయా. శంకర్ ఉన్నాడు కదా, శంకర్ కూడా హాస్పిటల్లోనే చేస్తాడు, కరోనా పేషెంట్ల మధ్య చేసాడు. కానీ దేవుడు ఏ చిన్న అనారోగ్యం రాకుండా కాపాడాడు. దేవుడు కృప కాదా? తన కొలీగ్స్ కొంతమంది చనిపోయారని చెప్పాడు, తనతో చేసేటువంటి వారు చనిపోయారని చెప్పాడు. అంటే ఇక్కడ మన గొప్పతనం అని నేను చెప్పటం లేదండి. దేవుని వాక్యంలో ఏముందంటే బ్రతికించువాడని నేనే అన్నాడు. అంటే ఆయన మనం బ్రతికించాలనుకున్నాడు కనుక బ్రతికిస్తున్నాడు అంతే. అంటే ఇక్కడ మనం సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లించాలా, ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నాడు అంతే. మనుష్యుడు ఎవడో కూడా మహింపరచబడడానికి అవకాశం లేదు. మీ వల్ల మేము బ్రతికించబడ్డాం, నో, నాట్ ఎట్ ఆల్. దేవుడు బ్రతికించాలనుకున్నాడు కనుక నన్ను బ్రతికించాడు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు ఈ భూమి మీద నన్ను ఉంచాలనుకున్నాడు కనుక నేను ఉంచబడ్డాను. యెషయా గ్రంథంలో దేవాతి దేవుడు ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా? నా మహిమను నేను వేరొకరికి ఇచ్చేవాడని కాను. 42వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వాక్యం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను ఇచ్చువాడను. అంటే అర్థం ఏంటి నాన్న? దాని అర్థం ఏంటి చెప్పగలరా?
నెక్స్ట్ లైన్ కూడా చదవమ్మా. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చందనీయను అంట. అంటే దాని అర్థం ఏంటి చెప్పాలి, మీకు అర్థమైంది చెప్పండి అమ్మా, పర్లేదు. దేవునికే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎస్, ఇంకా అమ్మా. I am the Lord, that is my name. I will not yield my glory to another or my praise to idols. అంటే దేవుడు చేసిన మేలులని బట్టి దేవునికే మహిమ చెల్లించాలి, మనుషులకు కానీ విగ్రహాలకు కానీ కాదు. అయ్యగారు మిమ్మల్ని బట్టే మేము బ్రతుకున్నామని అంటారు, అంటే నన్ను విగ్రహాన్ని చేసి పడేసారు. నేనెవరిని? నేను మీలాంటి మనిషినే. నన్ను బట్టి మీరు బ్రతుకున్నారు. ఒకళ్ళు నన్ను బట్టి మీరు బ్రతుకున్నట్లయితే ప్రపంచంలో ఎవరు చచ్చిపోకుండా నేను చూసుకుంటా, అవునా కదా? మా నాన్న చచ్చిపోకుండా నేను చూసుకోవాలా? మా నాన్న చచ్చిపోయాడు, మా మామి చచ్చిపోకుండా చూసుకునేవాడిని, నా వలన మీరు బ్రతికితే. అంటే నేను బ్రతికించే శక్తే నాకుంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరిని చావకుండా బ్రతికించుకునేవాడిని నేను. నా మాట మీకు అర్థమవుతుందా? సంఘంలో ఇస్సాక్ గారు చావకుండా బ్రతికించుకునేవాడిని, ప్రసాద్ గారు చచ్చిపోకుండా బ్రతికించుకునేవాడిని, సంఘం ఎవరు చచ్చిపోకుండా బ్రతికించే శక్తి నాకుంటే. కానీ బ్రతికించే శక్తి నాకు లేదు, బ్రతికించోడు ఆయన. అయ్యగారు మీ వల్ల బ్రతుకున్నాం అనటం కాదు, బ్రదర్ మీ వల్లనే బ్రతుకున్నాం బ్రదర్ ఈరోజు, సిస్టర్ నీ వల్లనే బ్రతుకున్నా అంటే ఇప్పుడు నువ్వు నీ వల్లనే బ్రతుకున్నావు అంటే అర్థం ఏంటి? ఏం చెబుతున్నావు? ఇప్పుడు వారికి నువ్వు ప్రయారిటీ ఇస్తున్నావు. దేవుడు ఏమంటున్నాడు? నాకు రావాల్సిన మహిమను వేరొకరికి నేను చెందనివ్వను, నేను ఇచ్చువాడను కాను. నాకు రావాల్సిన స్తోత్రం నాకే రావాలా, నాకు రావాల్సిన మహిమ నాకే రావాలి. బ్రదర్ మీ వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది బ్రదర్, నిజంగా అయ్యో వాళ్ళ వల్లనే ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళకి మహిమ వెళ్తుంది. ఉద్యోగం రావటానికి కారణం దేవుని కృప. అయ్యా మరి వాళ్ళు సహాయం చేయబట్టే కదా వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. అక్కడ బిలాము చచ్చిపోయేవాడు. ఎవరు బిలాము? ఎవరు బిలాము? ప్రవక్త. బాలాకు రాజు రమ్మంటాడు ఇజ్రాయేలు శపించడానికి. ఎందుకంటే ఈ బిలాము ప్రవక్త శపిస్తే శపించబడతారు, ఆశ్రయిస్తే ఆశ్రయించబడతారు. ఆ దినాల్లో ప్రవక్త. దేవుడు ఏం చెప్తాడు? ఈ బాలాకు రాజు ఏం చేస్తాడంటే బిలాము ప్రవక్త దగ్గరికి కొంతమందిని పంపించి ఆయన పిలుచుకురండి, వీళ్ళు చాలా మంది జనం ఉన్నారు, వాళ్ళతో మనం యుద్ధం చేయలేం, ఆయన శపిస్తే వాళ్ళు శపించబడతారు, దీవిస్తే దీవించబడతారు, ఆయన పిలుచుకురండి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తాడు. దేవుని అడుగుతాడు, దేవా నన్ను వెళ్ళమంటావా అంటాడు. వద్దు అంటాడు. వారు ఆశ్రయించబడిన వారు వెళ్ళొద్దు అంటాడు. రెండో ఆయన చెబుతాడు, నేను రాను, దేవుడు వద్దు అన్నాడు. మళ్ళా ఆ రాజు మళ్ళీ ఇంకొంచెం పెద్దవాళ్ళని ఎక్కువ దాని నుంచి పంపిస్తాడు, బంగారు బహుమతులు ఇస్తానని. అప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళయ్యా నన్ను వెళ్ళమంటావంటే సరే వెళ్ళే, కానీ నేను చెప్పింది చెప్పాలంట. వెళ్తూ మనసులో అనుకుంటాడు, వాళ్ళు ఇచ్చే బహుమతుల గురించి ఆలోచించుకుంటా ఉంటాడు. ఇక అప్పుడే దేవుని యొక్క దోత చంపటానికి మధ్యలో నిలబడతారు అడ్డంగా. ఆ సమయంలో ఆయన కాపాడింది ఎవరు? బిలాముని కాపాడింది ఎవరు? గాడిద. ఏంటండి మౌనంగా ఉన్నారు? ఆ మాత్రం మీకు తెలియలేదా? గాడిద ఏం చేసింది? ఆ దోతను చూసి పక్కగా పరిగెత్తింది. అటు వెళ్తుంటే మరలా ఇంకో ప్రాంతం మరి ఇంకో వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేసింది. అప్పుడు ఈయన కోపం వచ్చి ఆ గాడిదని కొడతాడు. ఆ గాడిద పడిపోద్ది. నన్ను పడగొడతా అని చెప్పి గాడిదని కొడితే అప్పుడు గాడిద దేవుడు నోరిస్తాడు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు బిలాము ప్రవక్త బ్రతికించబట్టడానికి కారణం ఎవరు? దేవుడు ఎవరిని వాడుకున్నాడు? గాడిదను వాడుకున్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి మహిమ రావాలి అక్కడ? గాడిదికా దేవునికా? దేవుడు అక్కడ బిలాము ప్రవక్తని కలపాటానికి గాడిదను వాడుకున్నాడు. లేకపోతే ఆ గాడిద కానీ డైరెక్ట్గా వెళ్ళినట్టు గాడిద బ్రతికేది, ఆ దేవునితో తనిద్ది కదా. నువ్వు గాడిదని కొడుతున్నావు, గాడిదని బ్రతికి నిన్ను చంపేవాడిరా నేను అన్నాడు.
నువ్వు నేను బ్రతికించబడుతున్నాం. దేవుడు మరొకరు వాడుకున్నాడు. అది డాక్టర్ కావచ్చు, లేకుంటే మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరైనా వారి ద్వారా నీకు సలహా ఇవ్వటమో లేకుంటే నీకు సహాయం చేయడం జరుగుతుంది. అందుకని మీ వల్లనే బ్రదర్ మేము ఎలా ఉన్నాం, మీరు లేకపోతే అసలు మేము ఒక వాక్యం ఉంది పరిశుద్ధ గ్రంథంలో, యెషయా గ్రంథం అనుకుంటా. సో ఇది ఇది క్లోజ్ చేస్తాను దీని గురించి. అంటే ఇక్కడ గాడిదను మహిమపరచడానికి అవకాశం లేదు. మహిమపరచాల్సిన దేవుడిని. దేవుడు ఏం చేశాడు అక్కడ? బిలాము ప్రవక్త చనిపోకుండా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి గాడిదని వాడుకున్నాడు అక్కడ. దేవునికి గణపరచాలి, గాడిదని కాదు. వారికి ఏం చెప్పాలా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు బ్రదర్, థ్యాంక్ యూ, అంతే. వాళ్ళనే దేవుడు చేయకూడదు అక్కడ. దేవునికి ఇవ్వాల్సిన స్థానం వాళ్ళకి ఇవ్వకూడదు. అసలు నిజంగా మీరు లేకపోతే బ్రదర్ అసలు మేమేమైపోయే వాళ్ళమో. మరి జీవితాంతం వాళ్ళు నిన్ను కాపాడుతున్నారు నా ప్రశ్న. అనుక్షణం వాళ్ళు నీతో ఉంటున్నారా నా ప్రశ్న. నీకు ప్రమాదం వచ్చింది, వాళ్ళు నిన్ను కాపాడారా నా ప్రశ్న. నీ ఇంట్లో ఇబ్బంది వచ్చింది, వాళ్ళు నిన్ను కాపాడుతున్నారా నా ప్రశ్న. ఎవరు నిన్ను నన్ను కాపాడుతుంది అనుక్షణం? దేవుడు కదా. మరి దేవునికి మహిమ చెల్లించాల్సిన మనం దేవుని మహిమను, దేవుని స్థానాన్ని మనుషులకి ఇస్తే దేవుడు కోపం వస్తున్నారా? అదా మనందరం నిమిత్త మాత్రమేనండి. దేవుడు మనల్ని వాడుకుంటాడు, ఒకరికి దీవెన కొరకు ఒకరిని వాడుకుంటాడు, అంతే. అందుకని చెప్పి మనకు సాయం చేసిన వాళ్ళందరినీ నువ్వే దేవుడు నువ్వే దేవుడు అంటాయి. దేవుడు అనాల్సిన అవసరంలా, నీ వల్లనే అంటేనే చాలు. దాని అర్థం ఏంటి? నీ వల్లనే అంటే అర్థం ఏంటి? మీరే కారణం అని అర్థం. అంటే దేవుడు కాదా? అయ్యా దేవుడు మీ ద్వారా మాకు మేలు చేయిస్తాడండి, దేవుడు వాడుకున్నాడని అర్థం. అక్కడ దేవుని భయం వస్తుంది. దేవుడు మీ ద్వారా మాకు సహాయం పంపించాడండి, దేవునికి స్తోత్రం, దేవుడికి మహిమ వెళ్తాం. అందుకని మీ వల్లనే మేము బ్రతుకున్నామండి, మీ వల్లనే మేము సహాయం పొందుకున్నాం, మీ వల్లనే మీ వల్లనే మీ వల్లనే మీ వల్లనే. పరిశుద్ధ గ్రంథంలో ఒక దగ్గర రాయబడి ఉంటుంది, దేవుడంట కల్పించుకుంటే సహాయం చేసేవాడు కూడా జోగుతాడంట. ఏంటి? సహాయం చెయ్యాలనుకున్నవాడు కూడా చేయకుండా ఆగిపోతాడంట. అది దేవుని గొప్పతనం, గుర్తుపెట్టుకోండి. నీకెవరైనా సహాయం చేయాలనుకున్నారా? దేవుడు గాని అడ్డుపడితే వాళ్ళు సహాయం చేయకుండా దేవుడు ఆపేస్తాడు. ఈరోజు దేవుడు చెప్పమన్న కొన్ని మాటలు ఏంటంటే, మనం దేవుని చేతిలో ఉన్నాం. ఆమేన్. మనం దేవుని చేతిలో ఉన్నాం. హల్లెలూయా. దేవుని హస్తాలోనే ఉన్నాం. హల్లెలూయా. దేవుని హస్తాలోనే ఉన్నాం. హల్లెలూయా. నేను దేవుని హస్తాలో ఉన్నా. హల్లెలూయా. మృతి నొందించువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే, గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. ఆయన హస్తాల్లో మనం ఉన్నాం. ఏం జరిగినా దేవునికి మహిమ చెల్లించాలి. హల్లెలూయా. మన జీవితంలో ఏం జరిగినా ప్రభువుకే మహిమ చెల్లించాలి. ఎందుకంటే ఆయన అన్నాడు, నా చేతులు మీరున్నారు, నా చేతుల నుంచి వాళ్ళు ఎవడు విడిపించలేడు అన్నాడు. ఒకవేళ నీకు ఎవరైనా మేలు చేయాలనుకున్నా కూడా దేవుడు అనుమతిస్తేనే నీకు మేలు జరిగిద్ది, లేకపోతే నీకు మేలు చేయలేడు. పరిశుద్ధ గ్రంథం తెలియపరిచేది అది. నీకు ఒకవేళ ఎవడైనా సహాయం చెయ్యాలనుకున్నా దేవుడు అనుమతిస్తేనే నీకు సహాయం వస్తుంది వాడి దగ్గర నుంచి. లేకపోతే కొంతమంది అంటా ఉంటారు, ఈ మధ్య ఎవరో అంటా ఉన్నారు, నిజంగా అసలు ఆ టైంలో మీరుంటే బాగుండేదండి, ఆ టైంలో వాళ్ళుంటే బాగుండేదండి, ఎందుకు అసలు లేకుండా ఆ నష్టం మేము పొందుకునే వాళ్ళం కాదండి. ఏమండి? ఇస్సాకు గారు చనిపోయారు. ఎలా చనిపోయారు పాపం? ఆయన లంచ్ టైం, అది అన్నానికి వెళ్తున్నారు ఇక అందరు దిగి. వెళ్ళేవాడు ఏం చేశాడంటే ఒకసారి పైకి వెళ్ళి ఆ బెడ్ని మార్కింగ్ చేసి వస్తానని వెళ్ళాడు మేడ పైకి, ఇంటి పైకి. అన్నానికి వెళ్తా జస్ట్
జారి కింద పడిపోయాడు. ఎంతమంది లేరు ఇస్సాక్ గారికి అభిమానులు, సహాయం చేసేటువంటి వారు, మేలు కోరేవారు లేరా? చాలా మంది అనారోగ్యంగా ఉన్నప్పుడు, చాలాసార్లు ఆయన అనారోగ్యం ఉన్నప్పుడు ఎంతమంది సహాయం చేయలేదు పాపం, ఆయన హాస్పిటల్కి వెళ్ళటం కానీ ఇవన్నీ. అప్పుడు మరి ఈ చనిపోయే సమయంలో ఏమైపోయారు వాళ్ళు? ఆ మాట మీకు అర్థమవుతుందా? మరి ఆ టైంలో ఏమైపోయారు వాళ్ళు? ఆ టైంలో మరి ఆయన బ్రతికించవచ్చు కదా, కాపాడొచ్చు కదా పడిపోకుండా. నా మాట మీకు అర్థమవుతుందా? ఎప్పుడో ఒకసారి పాపం ఆయన అనారోగ్యంలో ఉన్నాడని చెప్పి మనం సహాయం చేసామని చెప్పి నేను బ్రతుకున్నట్టు మీరే అంటానికి ఎట్లా? మరి నిజంగా మనమే కారణం అయితే మరి ఆ రోజు ఆయన పడిపోకుండా మనం కాపాడవుతా, చనిపోకుండా కాపాడాలి కదా. మరి ఆ టైంలో నువ్వు వెళ్ళి అయ్యే పైకి వెళ్ళొద్దు, నువ్వు పడిపోయి చచ్చిపోతావు, నువ్వు పైకి వెళ్ళొద్దు అని చెప్పాలి కదా నువ్వు అప్పుడు వెళ్ళి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకోవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని చేతిలో ఉన్నాం, ఏదైనా చేయగలిగాడు దేవుడే అని మర్చిపోతా అంటున్నాను నేను. అయితే దేవుడే డైరెక్ట్గా వచ్చి నీకు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు మరి కొంతమందిని వాడుకుంటాడు నీకు సహాయం చేయటానికి, అంతే. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. యోసేపునంతకాలం హ్యాపీగా బ్రతికారు. యోసేపు ఎవరో తెలియనటువంటి ఒక రాజు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ అభివృద్ధి చెందుతున్నారు, విస్తరిస్తున్నారని చెప్పి ఆడి కోపం వచ్చింది. ఆ రాజుగారికి కోపం వచ్చి వాళ్ళని చంపాలనుకున్నాడు. అప్పటికి చిన్నపిల్లలందరం చంపేపించాడు. 40 సంవత్సరాలు పాపం ఇబ్బందులు పడ్డారు మోషే పుట్టిన తర్వాత కూడా. దేవుడు డైరెక్ట్ గా దిగొచ్చి రాజుతో మాట్లాడా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎవరు వాడుకున్నాడు అక్కడ? మోషేని దేవుడు వాడుకున్నాడు. మోషేని దేవుడు వాడుకున్న తర్వాత మోషే ఏం చేశాడు? ప్రజలు మోషేని దేవుడిగా కొలిచారా? మోషేని పంపించిన దేవుని మహిమపరిచారు. అంటే దేవుడు ఏం చేశాడు? మోషేను వాడుకున్నాడు ఇశ్రాయేలు బయటికి తీసుకురావడానికి, శ్రమలో నుంచి, బానిసత్వంలో నుంచి. హల్లెలూయా, ఆమేన్. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాం చూడండి. మోషే దేవునితో 40 రోజులు గడపడానికి వెళ్ళి 40 రోజులు గడిపాడికి వెళ్ళి ఆ టైంలో ఏం జరిగింది? ఇశ్రాయేలు ఏం చేశారు? బంగారం దూరం చేసుకొని ఇదే దేవుడు మమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చింది దేవుడు అని చెప్పి విగ్రహారాధన చేస్తూ భయంకరంగా టీ తాగుతాడు. దేవుడు కోపం వచ్చిందా లేదా? ఎందుకు వచ్చింది? ఏంటండి చెప్పండి, ఎందుకు వచ్చింది? అది ఐగుప్తు దేశంలో చేసుకొచ్చింది నేను రా మిమ్మల్ని. ఆ దూడని చెప్పి దూడని మీరు ఆరాధిస్తారేంట్రా? ఈవెన్ మోషేను కూడా పొగట్టానికి దేవుడు ఇష్టపడాలి అక్కడ, అవునా? నేను మోషేను వాడుకున్నాను మిమ్మల్ని విడిపించడానికి ఐగుప్తు దేశంలో నుంచి, బానిసత్వం నుంచి, అంతే. మోషే దేవుడు కాదు. దేవుడు ఏమన్నాడు? మోషే ఐలాంతో నమ్మకమైన వాడు అన్నాడు, కానీ మోషే నాతో సమానమైన వాడు అని ఎక్కడ అల్లా. దేవునితో సమమైన వారు ఎవరు లేరు. ప్రైజ్ ది లార్డ్. దేవునితో సాటి అయిన వారు ఎవరు లేరు. ఒకవేళ నీకెవరైనా సమస్యల సహాయం చేసి ఉండొచ్చు, ప్రభు స్తోత్రం. అయితే వారిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించాడు. ప్రభువా, నిజంగా ఈ పరిస్థితుల్లో వారిని వాడుకొని నాకు సహాయం చేసావు, నీకు వందనాలని చెప్పు. ఈ రోజున నువ్వు వారి ద్వారా నాకు సహాయం పంపించకపోయినట్లయితే ఈ రోజున నేనేమైపోయానని చెప్పు. మనం దేవుని హస్తాల్లో ఉన్నాం, ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఇదంతా చెప్పడానికి మరొక దగ్గర మనం చూద్దాం. ఒక ఆయన పేరు అంటే నాకు ఎలీషా, ఏలియా ఇద్దరు కన్ఫ్యూజ్ గా ఉంటారు. ఏలియా కరువు వచ్చింది. దేవుడు చెప్పాడు, ఏవయ్యా ఏలియా, నీవు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఉందండి. నీవు యోర్దానుకు ఎదురుగానున్న 3వ వచనం కెరీతు వాగు దగ్గర దాగి ఉండు అని చెప్పాడు. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించింది అని చెప్పాడు. తర్వాత ఏ రాయబడతా ఉంది? 6వ వచనంలో అక్కడ కాకోలములు ఉదయం మందు రొట్టెను మాంసమును, అస్తమయ మందు రొట్టెను మాంసమును అతని ఎదుగు తీసుకుని వచ్చి ఉండెను. అతను ఆ వాగు నీరు త్రాగుతూ వచ్చిననుంది. ఇక్కడ నా మాటలు చాలా జాగ్రత్త మీరు వినాలి. ఏలియా
ఉన్న దినాల్లో కరువు వచ్చింది. అంటే వర్షం ఆగిపోయింది, కరువు వచ్చింది. ఇప్పుడు ఏలియా కెరీతు వారి దగ్గర ఉన్నప్పుడు కాకోలాలు ఏం చేసినాయి? ఆహారం తెచ్చినాయి ఉదయం సాయంత్రం. ఇప్పుడు ఏలియా ఎవరిని పొగడాలి? ఏలియా ఎవరిని పొగడాలి? కాకులు చేసుకుని కాకులకు దండం పెట్టాల. కాకులారా మీరు అంత మంచోళ్ళు, మీరు లేకపోతే నేను ఆకలితో చచ్చేవాడిని. ఏమండోయ్, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాకులారా మీరు లేకపోతే నేను ఆకలితో చచ్చేవాడిని. కాకులు పోడాలా లేదా? ఈ రోజులో మనం చేస్తుంది అదే. ఎవరైనా మనకు సహాయం చేస్తే నేను వారికి థ్యాంక్స్ చెప్పొద్దు అంటల్లా, కానీ వాళ్ళే అసలు మనం ఉండటానికి కారణం వాళ్ళే అని చెప్పి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం. అది నేను చెప్పేది. అసలు మీ వల్లనేనండి మేము బ్రతుకున్నామంటే అది నేను ఆ మాటలు అంటున్నారు, అది నేను అనేది. కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఏలియా కరువు దినాల్లో పోషించింది ఎవరు? వాస్తవంగా పంపించింది ఎవరు? అక్కడ దేవుడు స్పష్టంగా చెప్పాడేమని? నువ్వు కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము, ఆ వాగు నీరు నువ్వు త్రాగుదు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకులకు ఆజ్ఞాపించుతుంది. అంటే దేవుడే కాకులకు ఆజ్ఞాపించాడు. అంటే ఇప్పుడు మహిమ ఎరుకు రావాలి. చెప్పాలి అందరు గట్టిగా. దేవా నువ్వు కాకులు పంపించి నాకు ఆహారం ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పాలా. కాకులకు థ్యాంక్స్ చెప్పాలంతే. కాకులకి కాకులారా మీరు రాకపోతే అసలు నేను ఏమై ఉండేవాడిని, కరువులు సచ్చి ఉండేవాడిని అన్నావు అనుకో, మహిమ ఎవరికి వెళ్తుంది? కాకులకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఆ వర్షం లేదు కదా, ఇప్పుడు ఆ నీరు కూడా ఆగిపోయింది, ఎండిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూడండి, 8వ వచనం. అంతటా యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చడనున్న యొక్క విధవరాలకి నేను సెలవిచ్చి తిని అన్నాడు. ఏంటట? దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు నీళ్ళు ఆగిపోయినాయి. ఆగిపోయేసరికి దేవుడు ఏం చెప్పాడు? ఏలియా ప్రవక్త గారి దగ్గరికి వచ్చాయా, ఇప్పుడు నువ్వు సారేపతను ఊరు వెళ్ళి బాబు, అక్కడ ఒక విధవరాలు ఉంటది, ఆమెకి నేను చెప్పాను నిన్ను పోషించమని అని చెప్పాడు. ఒక మాట ఇక్కడ నాకు అంటే గసారి కూడా నేను రైట్ చేశాను. ఈ మాట ఏంటంటే, నిజంగా దేవుడు సారేపత విధవరాలు చెప్పాడా? ఏమండి? చెప్తే అంత తప్పకుండా రొట్టె తీసుకొచ్చి ఇచ్చేదిగా. చెప్పడం అంటే డైరెక్ట్ గా సారేపత విధవరాలకి వెళ్ళి, ఏమమ్మా ఇగో ప్రవక్త ఏలియా అని ప్రవక్త వస్తాను నీ దగ్గరికి, ఆయనకి రొట్టె పెట్టు అని చెప్తే ఏం చేసేది? పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడే చెప్పాడు అని ఏలియా అడగకుండానే రొట్టె పెట్టేదా లేదా? కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే అక్కడ ఆజ్ఞాపించారంటే ఆమె ద్వారా నీకు సహాయం చేయడానికి ఆ మనసును నేను ప్రేరేపిస్తా, నువ్వు వెళ్ళు, ఆమె నీకు సహాయం చేసినట్టు నేను చేస్తా, నువ్వు అడిగిన వెంటనే నీకు ఇచ్చినట్టు నేను చేస్తాను, నువ్వు వెళ్ళు, ఆ మనసును పుట్టిస్తా. కొంతమంది ఈ దినాల్లో సహాయం చేస్తుంటే కరువులో వాళ్ళకి చూడండి, అస్సలు అండి మేము చచ్చిపోయేవాళ్ళం అండి, మీరు మాకు రేషన్ బట్టి, మీరు మాకు కూరగాయలు బట్టి, మీరు మాకు భీమి బట్టి, లేకుంటే మీరు మాకు డబ్బులు బట్టి మేము బ్రతుకున్నామండి, నిజంగా లేకపోతే మేము ఏమైపోవడమేనండి, చచ్చిపోయాం. దేవుడు ఆ వ్యక్తి హృదయంలో ఆ మనసు పుట్టించకపోతే ఏంటి పరిస్థితి? ఇంకో మాట చెప్తున్నా, వాళ్ళు ఏమైనా కరువు సంవత్సరాలని నిన్ను పోషిస్తున్నారా? ఆ 10 రోజులకి సరిపడ రేషన్ ఇస్తా, దానికి చూడండి మీ వల్లనండి 10 రోజులేరా వాళ్ళకి ఇస్తుంది. తర్వాత ఇంకొకరితో దేవుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళు తెచ్చిస్తున్నారు. అంటే ఇప్పుడు అందరూ దేవుళ్ళేనా? అస్సలు పంపించే దేవుడు మర్చిపోయావా? ఇక్కడ ఏమైంది? సారేపతు విధవరాలకు దేవుడు చెప్పాడు, దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు అక్కడికి వెళ్ళు, సారేపతు విధవరాలు నిన్ను పోషిస్తుంది, ఆమెకి నేను ఆజ్ఞాపించాను అన్నాడు. ఆజ్ఞాపించిన మాట వాడాడు అక్కడ స్పష్టంగా. మరి ఆజ్ఞాపిస్తే ఆమె ప్రవక్త గారు కనబడిన వెంటనే చెప్పాలి కదా, అయ్యా రండి దేవుడు నాకు చెప్పాడు మీరు మా ఇంట్లో ఉండండి అని చెప్పేది కదా. ఆయన మంచిళ్ళు ఇవ్వమంటే సరే మంచిళ్ళు ఇయటానికి వెళ్ళి తేటానికి పోతే రొట్టె తెమ్మంటే అంటుంది, నాకు కొంచెం అయ్యా చచ్చిపోతావయ్యా అంటుంది. దేవుడు జీవితం ఆ మాట అంటదా? అంటే దేవుడు ఏం చేశాడు? ఆమె హృదయంలో ఆలోచన పుట్టిస్తానని చెప్పాడు, అంతే. ఆమేన్, ఆమేన్. నేను ఆమె హృదయాన్ని ప్రేరేపిస్తానికి సహాయం చేయటానికి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఆమె మిగిలినటువంటి కరువు దినాలన్నింటిలో కూడా అక్కడే ఉన్నాడు, ఆయన పోషించబడ్డారు.
ఇప్పుడు ఏలియా ప్రవక్త ఎవరిని పొగడాలి? కింద కాకులు తెచ్చినాయి. కాకులు, మీ వల్లే నేను బ్రతుకున్నాను కాకులారా, కాకులారా అనాలి. ఇప్పుడు సారెపతు విధవరాలు ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? అమ్మా నిజంగా తల్లి, నువ్వు భర్త లేని దానివైనా నాకు ఎంత సహాయం చేస్తున్నావు అమ్మా, నీ వల్ల నేను మా ఆకలి తీరుతాను తల్లి అని చెప్పి అనాల. అన్నాడు ఎక్కడైనా? ఏలియా కాకులు పొగినట్టుకు కానీ సారెపతు విధవరాలు పొగినట్టుకు కానీ ఎక్కడైనా ఉందా? నోవేర్. ఇంకో మాట మీకు చెప్తున్నానండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, మనకందరికి తెలిసిన 5 రొట్టెలు 2 చేపల గురించి. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం అందిస్తున్నాడు. ప్రజలందరూ కూడా చీకటి పడిపోయింది, ప్రజలందరూ కూడా ఆకలితో ఉన్నారు. యేసయ్య ఉన్న శిష్యులతోటి మీరే భోజనం పెట్టాలన్నాడు. పెట్టాలన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏమి లేదు, సరిపడా అందరికీ కొన్ని వేల మంది ఉన్నారు కనుక కష్టంగా ఉంది, లేదు వాళ్ళ దగ్గర. ఆ టైంలో వాళ్ళ నుంచి ఒక పిల్లోడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఇచ్చాడు. యేసు ప్రభు ఆ పిల్లోని పిలిచారు, షబాష్ అని ఏమన్నా పొడిగినట్టుందా? ఏమండి, నీ వల్లనేరా మేము పోషించబడ్డాం అన్నట్టుకుందా? దేవుడు వేసాడు, మహింపరిచాడు. అక్కడ అద్భుతం చేసింది ఆయన. ఇవ్వచ్చు నువ్వు, ఇచ్చినా కూడా దాన్ని ఆశ్రయించేది దేవుడు. హల్లెలూయా. సహాయం చేయొచ్చు నువ్వు, నిన్ను సహాయం చేయడానికి దేవుడు వాడుకున్నాడు అంతే. అంతేగాని నేను ఇంతమందిని పోషిస్తున్నా, ఇంతమందిని సహాయం చేస్తున్నా అని గర్విస్తే చస్తావు. దేవునికి రావాల్సిన మహిమ దేవునికి చెందాలంతే. నా మాట మీకు అర్థమవుతుందని చెప్పేది. ఏలియా ప్రవక్త కాకులను పొగడలేదు, సారెపతు విధవరాలను పొగడలేదు, శిష్యుల చిన్న 5 రొట్టెలు 2 చేపలు పిల్లోడిని పొగడలేదు. యేసయ్య కూడా వాడిని తీసుకొని అబ్బా వెరీ గుడ్ రా, ఇంతమందిని ఈ పైన నువ్వు ఇచ్చావు అనలేదు. ఒకరు ఇస్తే తప్పకుండా అక్కడ రాయబడి ఉండేది అనుకుంటున్నా. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, అన్నాడేమో నాకు తెలియదు, అనలేదో నాకు తెలియదు, అక్కడ రాయలేదు కనుక నేనేమంటున్నానంటే, ఈ వాక్యాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, అంటే అక్కడ ఆ చిన్నపిల్లోడిని ఇంకా వెరీ గుడ్ బ్రదర్, వెరీ గుడ్ రా పిల్లోడు అని ఉండొచ్చేమో, నువ్వు మంచి పని చేశారా పిల్లోడు అని ఉండొచ్చేమో, కానీ నీ వల్లనే మేము అందరూ పోషించబడ్డాం అనే మాట మాత్రాన్ని ఉండేవాళ్ళు కాదు. ఆమేన్, ఆమేన్. అక్కడ అద్భుతం చేసింది యేసయ్య. హల్లెలూయా. ఇచ్చింది వాళ్ళే, ఆ చిన్న పిల్లోడే అని ఉంటారు. వెరీ గుడ్ రా పిల్లోడా, నిజంగా నువ్వు ఇవ్వబట్టి అద్భుతం జరిగింది, దేవుడు అద్భుతం చేశాడు రా, ఎంత మంచి మనసురా నీది అని అంటారేమో. అంతేగాని మహిమ మాత్రం అతను నువ్వు ఇవ్వబట్టారని బ్రతికి అని ఉండరు, నువ్వు ఇవ్వబట్టారు మీ ఆకలి తిరింది అనే ఉండరు. ఒక నిజంగా అతను ఇస్తే 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు, సరిపోయిద్దా? అక్కడ ఉన్నటువంటి వేల మందికి ఎవరైనా సహాయం చేస్తే ఎంతవరకు? మాట సహాయం, డబ్బు సహాయం సరిపోయిద్దా నీకు? అది కూరగాయల సహాయం, రైస్ సహాయం సరిపోయిద్దా నీకు? అది కానీ అది మనకు సరిపడా చేయగలుగుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా. మనకు కలిగింది, మనకి ఇవ్వబడినటువంటి దాన్ని ఆశీర్వదించి మనకి సరిపడాటట్లుగా, సమృద్ధి అయ్యేటట్లుగా, మనకి ఎంతకాలమైనా మనం పోషించబడేటట్లుగా చేస్తున్న దేవుడు. ఆయనకు మహిమ రావాలి. హల్లెలూయా. ఇచ్చిన వారికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి, కానీ దేవునికి మహిమ చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించడానికి మహిమ చెల్లించడానికి తేడా ఉంది, గుర్తుపెట్టుకో. కృతజ్ఞత అంటే ఏంటంటే, నీకు సహాయం చేసినటువంటి వారికి సహాయం చేయి, వారికి థ్యాంక్స్ చెప్పు. బ్రదర్ నిజంగా మీరు సహాయం చేస్తారు బ్రదర్, మీకు వందనాలు అని చెప్పు. కానీ దేవునికి మాత్రం, దేవా వారి ద్వారా నాకు సహాయాన్ని పంపించావు అని కృతజ్ఞతలు అని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ వారిని మహిమపరచబాక. మహిమ అంటే కొంతమంది ఎత్తేస్తారండి, అసలు 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 మీరేనండి, 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 మీరే. దేవుని కృప ద్వారా అయ్యా మీరు ప్రార్థన చేయుటారు, మీరు ప్రార్థన చేశారు, దేవుడు కృప చూపించాడు అయ్యా. ఎస్, అది దేవునికి మహిమ వెళ్తాం. అయ్యా నిజంగా మీ ద్వారా దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడారా, మేము బలపరచబడ్డామయ్యా, దేవునికి మహిమ. అయ్యా ప్రార్థన చేయటం ద్వారా దేవుడు కనికరించాడయ్యా. ఎస్, ప్రార్థన చేయటం మన బాధ్యత, కనికరం దేవుడు చూపించాడయ్యా. అందరు కలిసి ప్రార్థన చేశారయ్యా, దేవుడు సహాయం చేశాడయ్యా. ఎస్, దేవునికి మహిమ. ఏమండి, ఈ సమయంలో దేవుడు నీతో నాతో చెప్పే మాటలో మనం ఆయన చేతుల్లో ఉన్నాం, అది ఒకటి గుర్తు పెట్టుకుంటూ. రెండోది ఏంటంటే, ఆయనకి మాత్రమే మహిమ చెల్లించాలి. ఆమేన్. చెప్పండి, ఆయనకి మాత్రమే మహిమ చెల్లించాలి. చెల్లిద్దాం ఆయనకి మాత్రమే మహిమ.
ఈ రాబో రోజుల్లో కూడా దేవుడు మనల్ని తన హస్తాల్లో భద్రపరచాడనే విషయాన్ని మీకు చెప్తున్నా. చివరిగా ఒక 2 సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తే ముగిస్తా. ఒకటి ఏంటంటే మోషే నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఉంది. మోషే యోసేపు ఎవరో తెలియని రాజు వచ్చాడు. ఇజ్రాయెల్ని చూసి ఈర్ష్యపడ్డాడు. ఇజ్రాయెల్ ఇంకా అభివృద్ధి చెందకుండా చెయ్యాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో మోషే పుట్టాడు. మోషేని తన తల్లిదండ్రులు 3 నెలలు ఇంట్లో భద్రంగా కాపాడారు. 2వ అధ్యాయం చూడండి, 1వ వచనం నుంచి. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకుని ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడిని చూచి 3 నెలలు వారిని దాచాను. తరువాత ఆమె వారిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటములను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా. ఎక్కడి నుంచి నేను ఒక విషయాన్ని మీతో మాట్లాడబోతున్నా చూడండి. తల్లి, ఈవెన్ తల్లిదండ్రులు కూడా మనల్ని కాపాడలేరు. హల్లెలూయా. తల్లిదండ్రులు కూడా మనల్ని కాపాడలేరు. ఇక స్పష్టంగా రాయబడుతుంది తెలుసా, ఆమె వాని ఒక కుమారుని కనింది, వాడు సుందరుడు చూచి 3 నెలలు వాడిని దాచిపెట్టింది. తరువాత ఆమె వారిని దాచలేక ఏంటంట, హలో ఏంటి, 3 నెలలు దాచింది. తర్వాత ఏముంది, తర్వాత ఆమె వాని దాచలేకపోయింది. తల్లిదండ్రులు మన పిల్లలకు మనం భరోసా ఇస్తాం, మీకేం పర్లేదురా మేమున్నాం అంటాం. కానీ జాగ్రత్త, నీవు కూడా నీ బిడ్డను దాచగలిగినంతసేపు దాచగలుగుతావు. తర్వాత రాబో రోజుల్లో ఈ థర్డ్ వేవ్ అంటున్నారు, చిన్న పిల్లల మీదకి అది ప్రభావం చూపించడం అంటున్నారు. నువ్వు నీ పిల్లలకు చెప్పొచ్చు, మీకేం పర్లేదమ్మా, నా ప్రాణాన్ని నేను అడ్డుపెట్టి వాళ్ళు బ్రతికిస్తానని. నీ ప్రాణం అడ్డుపెట్టి ఇంకా వాళ్ళే బ్రతుకుతారు నువ్వు చేస్తే. నీవు దాచగలిగినంత వరకు నువ్వు దాచగలుగుతావు. కానీ తర్వాత ఈ మోషే తల్లి ఏం చేసింది, దాచగలిగినంత వరకు దాచిందంట. ఆమె వాని తర్వాత దాచలేక వాని కొరకు జమ్ము పెట్టని చేసి నదిలో వదిలేసిందండి. రాబో రోజుల్లో రాబోతున్న ఈ పరిస్థితులు, నీ పిల్లల్ని నువ్వు దాచుతున్నావు, జాగ్రత్త ఉంచుతున్నావు. కానీ ఇక నువ్వేం చేయలేని పరిస్థితి రాబోతుంది. స్టిల్ ఇప్పటికీ నువ్వు నా బిడ్డలకు నేను ఉన్నాను, ఏం పర్లేదు అనే మనసుతో నువ్వు ఉంటే ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాను. ఆ మనసుతో ఉంటే రేపు నీ పిల్లలకు ప్రమాదం జరగబోతుంది. జాగ్రత్త. నా పిల్లలకు నేను ఉన్నాను, ఏం కాదు అనే మనసుతో నువ్వు ఉంటే రేపు నీ పిల్లలకు రాబోయే ప్రమాదం నుంచి తప్పించలేవు. ఎందుకంటే ఏ తల్లి తండ్రి అయినా ఏదైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళగలరు, చూపించగలరు, అప్పు తెచ్చైనా చూపించగలరు, కానీ ప్రాణాన్ని మాత్రం కాపాడలేరు. తర్వాత రాయబడుతున్నా దాచలేకపోయింది. తల్లిదండ్రులు దేవుని వాక్యం ద్వారా దేవుడి మీతో మాట్లాడేది ఏంటంటే, మీ బిడ్డల్ని మీరు చూడగలిగినంత వరకు మీరు చూస్తున్నారు, కానీ వారిని కాపాడలేని సమయం వచ్చినప్పుడు మీరేం చేస్తారు? ఏడవటం తప్ప ఏం చేయగలం? నేనేమంట పరిశుద్ధ గ్రంథం చదువుతున్నంటే, ఆమె జమ్ము పెట్టులో పెట్టేసి వదిలేసింది. అంటే చచ్చిపోతాడని చెప్పి వదిలేసింది హోప్స్. కానీ దేవుడు ఏం చేశాడు, ఆమె వదిలేసిన అపోస్తల కార్యం ఇంకా చాలా చక్కగా రాయబడి చూడండి, భలే ఉండదు అది. నేను ఇందాక చదువుతుంటే అది ఎలా ఉందో తెలుసా, మాట ఎంత బాగుందంటే, ఆమె వదిలేసినట్టుగా లేదు అక్కడ. 7వ అధ్యాయం అపోస్తల కార్యాలు 20వ వచనం. మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఏంటంట
బయట పారవేయబడ్డాడని బైబిల్లో రాయబడుతుంది. మోషేకి ఏం చేయబడ్డాడు? నిర్గమకాండాలు అయితే జంపెట్లు పెట్టి పంపించడం, కానీ స్టెఫెన్ మాట్లాడుతుంటాడు బయట పారవేయబడినప్పుడు. అంటే దాని అర్థం ఏంటి? నా కళ్ళ ముందు వాళ్ళు వచ్చి చంపితే నేను తట్టుకోలేను, వదిలేసేయి, ఇక హోప్స్ అయిపోయింది. కానీ తల్లిదండ్రులుగా పిల్లల్ని పాపం వారు చూడగలంత వరకు చూసి ఇక వాళ్ళకి వల్ల ఇంకా ఏం చేయలేని సమయంలో వదిలేసి పరిస్థితి రావచ్చు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు వదిలేసినట్టు నా మాట అర్థం చేసుకోండి. అంటే ఇక నువ్వు చేయగలిగింది చేసి ఇక నువ్వేం చేయలేక బాధపడుతూ, అయ్యో నా బిడ్డల కొరకు ఇక నేనేం చేయలేకపోతున్నానని చెప్పి నీ బిడ్డల విషయంలో చింతిస్తూ దుఃఖిస్తూ నువ్వు వదిలేసినా, దేవుడు మాత్రం తన చేతిలో నీ బిడ్డను భద్రపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రత్యేకంగా మీకు తెలియపరిచేది ఏంటంటే, దేవుడు మీ బిడ్డల్ని దేవుడు తన హస్తాల్లో దాచిపెట్టుకున్నాడు. చెప్పులు దేని కనపరచండి. ఏం జరిగిందో తెలుసు కదా మనకి. ఆ జొమ్మిపెట్టులో నుంచి వెళ్ళేటువంటి ఆ చిన్న బిడ్డను దేవుడు ఎవరి చేతిలో తీసుకెళ్ళాడు? ఇప్పుడు ఫరో కుమార్తె చేతిలోకి తీసుకెళ్ళాడు. ఒకవేళ ఫరో కుమార్తె చేతులకు వెళ్లకుండా మరొకరి చేతులకు వెళ్ళినట్టయితే మోషే చచ్చిపోయేవాడు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు మోషే? దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు మోషేని? ఫరో కుమార్తె చేతిలో తీసుకెళ్ళాడు. మన పిల్లలను కూడా దేవుడు తన హస్తాల్లోనికి తీసుకుని వెళుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు అనుకుంటున్నావు నా బిడ్డలకు నేను ఉన్నాను, నా బిడ్డలకు ఏదో రాకుండా నేను కాపాడుతానని. ఎంతకాలం, ఎన్ని రోజులు? కొన్నిసార్లు మన పిల్లలు తట్టుకోలేక బాధపడతాట, మనం ఏం చేస్తాం? అయ్యో నేను కూడా ఏం చేయలేకపోతున్నా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీవు ఆ సమయం వరకు నా పిల్లలకు నేను ఉన్నాను, నా పిల్లలకి ఏం పర్లేదు అనే మనసుతో నువ్వు ఉండే కంటే, ఇప్పటి నుంచే నీ పిల్లలకి నువ్వు చెప్పుకో, నాదేముంది, నా దేవుడు కనికరిస్తే తప్ప, నా బిడ్డలను దేవుడు బ్రతికిస్తే తప్ప నా బిడ్డలు ఎలా బ్రతుకుతారు? నాదేముంది. మన బిడ్డలు కూడా చెప్పాల్సింది ఏంటంటే, నాన్నా మేము కూడా ఏం చేయలేము నాన్న, మేము చేయగలిగినంత వరకు చేయగలుగుతాం, కానీ బ్రతికించేవాడు బాగు చేసేవాడు దేవుడేనా. అదే ద్వితీయోపదేశకాలం మనం చదువుకునేవేంటి? మృతి నొందించువాడను బ్రతికించువాడను ఆయనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను ఆయనే. హల్లెలూయా. తల్లిదండ్రులుగా మనం చేయవలసిన పరిచయం బిడ్డలకు చేస్తాం, మనం వారికి బలపరచవలసిన బలపరుస్తాం, కానీ బాగు చేయవలసిన దేవుడు ఆయనే. మన బిడ్డలకు కూడా మనం తెలియపరచగలగాలి. నువ్వు కూడా తెలుసుకోవాలి. మోషే తల్లి దాచలేక జంపెట్లో పెట్టి వదిలేసింది, కానీ దేవుడు మాత్రం తల్లి చేతుల నుంచి వెళ్ళిపోయినటువంటి మోషేను తన చేతుల్లోకి తీసుకొని తనకి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీ బిడ్డలు ఒకవేళ నీ చేతుల్లో నుంచి, అంటే నువ్వు వారిని బ్రతికించలేని పరిస్థితుల్లో, వారికి నువ్వు సహాయం చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ చేతుల్లో ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డను తీసుకొని, నీ కుమార్తెను తీసుకొని దేవుని చేతుల్లో పెట్టు. దేవుడు నీ బిడ్డలు క్షేమంగా ఉంచుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ బిడ్డలు ఎవరి చేతుల్లో పెడతావు? దేవుని చేతుల్లో పెట్టు. కొంతమంది అంటారు, ఊరు వెళ్తా, అమ్మా మా పిల్లల్ని మీ చేతుల్లో పెడతాం, జాగ్రత్త చూసుకోండి అమ్మా అంటారు. మన పిల్లల్ని మనం ఎవరి చేతుల్లో పెట్టాలనా? దేవుని చేతుల్లో. అయ్యా ప్రతిరోజు ఉదయం లేచి, యేసయ్య ఇదిగో నా బిడ్డల్ని నీ చేతుల్లో పెడతాను అయ్యా, ఎటువంటి అపాయం నా బిడ్డలకు రాకుండా సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలకు కూడా నేర్పించు, నాన్నా ప్రార్థన చేసుకో, యేసయ్య మళ్ళీ కాపాడగలిగిన వాడని. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ దేవుని ప్రజలారా, తల్లిదండ్రులుగా మాకేం పర్లేదు అనుకోవద్దు, మా పిల్లల్ని మేము పోషించగలం అనుకోవద్దు, మా పిల్లలకు మేము ఉన్నాం అనుకోవద్దు. ఆలోచన ప్రక్కన పెట్టి ఏం చేద్దాం? తల్లిదండ్రులుగా మనం మన పిల్లల్ని యేసయ్య చేతులు పెడదాం. ఏం చేద్దామమ్మా? చెప్పాలా? యేసయ్య చేతులు పెట్టి, యేసయ్యా మోషేకి మరణం సంభవించబోతున్న సమయంలో తన తల్లి చేతిలో నుండి నీ చేతుల్లోకి తీసుకొని మరణము తనకి రాకుండా కాపాడావు. ఇదిగో ఈ సమయంలో నా బిడ్డ నా చేతిలో ఉంటే నా బిడ్డకి నేను కాపాడలేను, అవునా కాదా? ఒకవేళ నా బిడ్డను వైద్యుల చేతిలో పెట్టినా వారు కాపాడలేరు.
కానీ ఎవరు కాపాడగలుగుతారు? దేవుడు. కనుక మనం ఏం చేద్దాం? మన బిడ్డలను మన చేతుల్లోంచి తీసి దేవుని చేతులు పెడదాం. హల్లెలూయా. యేసయ్యా, నేను నా బిడ్డలను కాపాడలేనయ్యా, నేను నా బిడ్డలను బ్రతికించుకోలేనయ్యా, నేను నా బిడ్డలకి ప్రాణం పోయలేనయ్యా, నేను నా బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వలేనయ్యా, కానీ ఆరోగ్యం ఇచ్చేటువంటి వాడు నీవు, స్వస్థపరిచేటువంటి వాడు నీవు, బ్రతికించేవాడు నీవు, నీ చేతుల్లో నా బిడ్డలు పెడతానయ్యా అని చెప్పి దేవుని చేతుల్లో మన బిడ్డలను మనం పెట్టినప్పుడు మన బిడ్డల చుట్టూ మరణాలు ఉంటాయి, కానీ మన బిడ్డలకు మాత్రం మరణం దగ్గరికి రానిరాదు. చప్పట్లు దేనికి కనపరుద్దా. హల్లెలూయా. మోషే చుట్టూ మరణాలు ఉన్నాయి లేదా? చిన్నపిల్లలు మరణించారు లేదా? ఏమండి, నా మాట మీకు అర్థమవుతుందా? కానీ మోషే మరణించాడా? కారణం భద్రముగా ఉండేటువంటి స్థలంలోనికి మోషే చేర్చబడ్డాడు. ఈ రోజున మనకి భద్రత ఎక్కడుంది? మృతుని నుంచి వాడు బ్రతికించేవాడు ఎవరు? గాయపరచువాడు స్వస్థపరచువాడు ఎవరు? ఆయన చేతుల్లో ఉంటే ఎవడో కూడా తాకలేడు. కనుక మన పిల్లల్ని ఎక్కడ పెడదాం? ఎవరికి అప్పగిద్దాం? దేవుడు యేసయ్య చేతుల్లో పెడదాం. నానా, నీ బిడ్డలకి ఏ కీడు రాదు, గుర్తు పెట్టుకో. 3rd వేవ్ రావచ్చు, 4th వేవ్ రావచ్చు, 5th వేవ్ రావచ్చు, 6th వేవ్ రావచ్చు, 7th వేవ్ రావచ్చు. ఎన్ని వేవులు వచ్చినా దేవుడు పరిశుద్ధాత్మ ఈరోజు నీకు చెబుతుంది ఏంటంటే, ఎవరైతే వారి బిడ్డలను దేవుని హస్తాలకు అప్పగిస్తారో ఈ రోజున నీ బిడ్డలకి ఎటువంటి అపాయం రాదు అని పరిశుద్ధాత్మ చెబుతున్నాడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. మరొక మాట మనకు అందరికి తెలిసింది, మొన్న కూడా నేను చెప్పాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు స్త్రీ వేశ్య, చూడండి 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం 4వ వచనం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషుల యొద్దకు వచ్చిన మాట నిజమే. ఏం చేసింది ఇప్పుడు? యెహోషువ ఒక 2 వేగులు వారిని పంపించాడు యెరికో పట్టణాన్ని సర్వే చేసుకురమ్మని. పంపిస్తే అక్కడ ఆ రాహాబు స్త్రీ ఏం చేసింది? ఆ ఇద్దరిని కూడా చేర్చుకొని దాచిపెట్టింది. వారిని ఏం చేసింది? దాచిపెట్టింది. చూడండి, అక్కడ తర్వాత రాయబడింది, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడ వచ్చిన ఎరుగను అని చెప్పి, ఆ తర్వాత 6వ వచనం, అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టాను. ఎక్కడ? ఇప్పుడు ఉన్నటువంటి స్థలంలో నుంచి ఇంకొక స్థలానికి తీసుకుని వెళ్ళింది. ఫస్ట్ ఇంట్లో దాచిపెట్టింది. ఎప్పుడైతే రాజుగారు పంపించినటువంటి సైనికులు వచ్చారో అప్పుడు తీసుకెళ్ళి ఏం చేసింది? మేడపైకి తీసుకెళ్ళి ఇంకో స్థలంలో భద్రంగా పెట్టింది. హల్లెలూయా, ఆమేన్. దేవుడు కూడా నాన్న ఒకసారి చూడండి, 6వ అధ్యాయం 25వ వచనంలో కూడా రాహాబను వేష యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను. దాచిపెట్టింది. ఒకవేళ దాచిపెట్టకపోతే వీళ్ళ పరిస్థితి ఏమయ్యేది? చచ్చిపోయేవాళ్ళు కదా. యేసయ్య కూడా నిన్ను నన్ను దాచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరణం సమీపిస్తూ ఉంది, కానీ దేవుని దగ్గరికి మనం వెళ్ళగలిగితే ఆ మరణం మన దగ్గరికి రాకుండా ఆయన మనల్ని తన యొక్క రక్తపు కోటలో దాచిపెట్టి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తన గ్రంథం 32వ కీర్తన 7వ వచనం చదవండి ఒక త్వరగా. నా దాగు చోటు నీవే. హల్లెలూయా. ఎస్, ఏంటట? నా దాగు చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను. ఎంత చక్కని మాట చూడండి. మనం దాగవలసిన చోటు ఎక్కడ? దేవుడు, క్రీస్తు రెక్కల క్రింద, క్రీస్తు యొక్క చేతుల్లో, క్రీస్తు యొక్క కౌగిట్లో మనం దాచబడాలి. ఈ రోజున నిన్ను నన్ను ప్రభు హస్తాలకు అప్పగించుకుందాం. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయేటప్పుడు ఏమన్నాడో చివరి మాట? తండ్రి
నా ఆత్మ నీ చేతికి అప్పగించు. ఎందుకు? తండ్రి చేతిలో మన క్షేమం ఉంది, సురక్షితంగా మనం ఉంటాం. హల్లెలూయా. మన చుట్టూ ఎంతమంది ఉన్నా నా ప్రియ దేవుని వాళ్ళు గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా ధనవంతులు ఉండొచ్చు, బలవంతులు ఉండొచ్చు, జ్ఞానవంతులు ఉండొచ్చు, ఎంతమంది ఉన్నా దేవుడు మనల్ని కాపాడకపోతే ఎవరు కాపాడలేరు. ఆయన గాని మన కోటగా ఉండకపోతే, ఆయన గాని మనల్ని భద్రపరచకపోతే మనం బ్రతకం. హల్లెలూయా. కనుక మన పిల్లల్ని ప్రభు చేతులకు అప్పగిద్దాం ఈ సమయంలో, మనల్ని ప్రభు చేతికి అప్పగిద్దాం ఈ సమయంలో. ఎందుకు? ఆయనే మన దాక్కునే చోటు అంటే మరణం మన దగ్గరికి రాకుండా ఆయన చేతులు మనం దాక్కుంటాం. చిన్నపిల్లలు ఆడుకుంటా ఉంటారు, ఏమాట? దాక్కునే ఆట, హైడ్ అండ్ సీక్ అంట. సాయంత్రం పూట ఆడేవాళ్ళు పిల్లలు మా కింద దాక్కునేవాళ్ళు అనమాట, పట్టుకోకుండా. ఒక స్తంభం దగ్గర లేకుంటే మెట్లు కిందో కనబడకుండా దాగటం, కనబడకుండా ఉండటం అని. ఇప్పుడు ప్రబలుతున్నటువంటి ఈ వ్యాధికి కూడా నేను కనబడకుండా ఉండాలంటే ఎక్కడ ఉండాలా? దేవుని చేతిలో ఉండాలంటే. ఆయన వెనక మనం ఉంటే ఆటోమేటిక్ గా మనం కనపడం దానికి. హల్లెలూయా. ఆయన రక్తపు కోటలో మనం ఉంటే మనం ఆడికి కనపడం, వాడు వెళ్ళిపోతాడు. యేసయ్య రక్తాన్ని చూసి యేసయ్య మన దగ్గరికి ఆ వ్యాధిని గాని, అనారోగ్యాన్ని గాని, ఆ సమస్యను గాని రానివ్వడు. నా దాగుచోటు చెప్పాలమ్మ అందరూ, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. ప్రైజ్ ది లార్డ్. 17 అధ్యాయం 8 వచ్చిన కీర్తన గ్రంథం 17:8. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. ఏంటట? ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. తర్వాత, నన్ను లయపరచుకోరు వారు దుష్టులను పోగొట్టి కాపాడము. నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడము. నన్ను చుట్టుకుని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకూడను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఎక్కడండి? దేవుని యొక్క రెక్కల నీడ క్రింద ఆయన మనల్ని దాస్తాడు. ఆయనే మన దాగుచోటు. ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయం ఉంది, మర్చిపోవద్దు. ఆయన రెక్కల నీడ క్రింద మనల్ని కాపాడతాడు. కనుక ఈ యొక్క ఉదయకాలం నా ప్రియ దేవుని ప్రజలారా, యేసయ్య చేతుల్లోనికి మనం అప్పగించుకుందాం, మన బిడ్డలను అప్పగించుకుందాం. ఆయన మనం దాచిపెడతాడు. మనకు చేతగా దాచిపెట్టం కదా. కరోనా వ్యాధి ఎట్ట వస్తుంది? ఎంత దాచిపెట్టినా, ఏమండి, ఎటు నుంచి వస్తుంది? ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వచ్చేది వస్తానే ఉంది. కానీ మనం జాగ్రత్తలు తీసుకుంటూ మన జాగ్రత్తలు మనం ప్రభు హస్తాల్లోనికి మనం అప్పగించుకున్నాం అనుకో, ప్రభు ఏం చేస్తాడు? అది రాకుండా ఉండే స్థలం ఆయన తెలుసు, అక్కడ మనం పెట్టేస్తాడు. ఆమేన్. అది అసలు రాకుండా చేస్తాడు మన దగ్గరికి. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ చెప్పేటువంటి ఆ మాటలు ఇవి గుర్తుపెట్టుకోండి. ఒకటి, మోషే తల్లి దాచలేక వదిలిపెట్టింది, కానీ దేవుడు దాచిపెట్టాడు. నువ్వు కూడా దాచబడలేక, నీ బిడ్డలు దాచలేక నువ్వు బాధపడుతుంటే నీ బిడ్డల్ని క్షేమంగా ఉంచేటువంటి దేవుని హస్తాలకు అప్పగించు. ఒకటి. రెండవది, రాహాబు వేశ్య స్త్రీ సైన్యము చంపటానికి వచ్చినప్పుడు అవేగు వారిని ఆమె దాచిపెట్టింది. మనల్ని కూడా దాచగలిగినటువంటి యేసయ్య చేతులు మనం అప్పగించుకుందాం. ఆమేన్. మరణము లేకుంటే సమస్యలు నీ దగ్గరికి వస్తుంటే నిన్ను దాచిపెట్టగలిగినటువంటి యేసయ్యకి నువ్వు అప్పగించుకో. నీ భార్యను అప్పగించు, నీ బిడ్డలను అప్పగించు, నీ భర్తను అప్పగించు, నీ తల్లిదండ్రులను అప్పగించు ప్రభువుకి. ప్రభువా, నా కుటుంబం అంతటిని రెక్కల చాటును భద్రపరచండి, ఏ అపాయం రాకుండా అని చెప్పండి. దేవుడు తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని ఈ భయంకరమైన దినాల్లో దాస్తాడు. ఎవడు కూడా మనల్ని ఏం చేయలేడు, విడిపించలేరు, ఎవరో కూడా మనల్ని ఏమీ చేయలేరు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు తన వాక్య ద్వారా మనతో మాట్లాడాడు. ఒకటి,
నా ప్రియ దేవుని ప్రజలారా, ఆయనకే మహిమ చెల్లించాలా, దేవునికి మాత్రం మహిమ రావాలా. దేవునికి కాకుండా మరొకరికి నువ్వు మహిమ చెల్లించొద్దు. కృతజ్ఞత కలిగి ఉండి నీకు సహాయం చేసిన వారిని కానీ వారిని మహింపరచొద్దు, వారికి ప్రథమ స్థానం ఇవ్వద్దు. నీవు నీ బిడ్డల్ని ప్రభు చేతుల్లో పెట్టు. నువ్వు నీ బిడ్డలను ప్రభు హస్తాల్లో పెట్టు. అప్పగించి ఈ సమయంలో నువ్వు నీ బిడ్డలను ప్రభు చేతుల్లో చెప్పేసా, ఇదిగో నా కుమార్తె నీ చేతులు పెడతానని చెప్పు. హల్లెలూయా. ఇదిగో నన్ను నీ చేతులకు అప్పగిస్తానని చెప్పు. ఎస్ లార్డ్. ఇదిగో నన్ను, నా భార్య, నా కుమార్తె నీ చేతులకు అప్పగిస్తున్నా. దుష్టుడు ముట్టకుండా సహాయం చేయండి. అమ్మను, అయా పెద్ద బావ కుటుంబాన్ని, చిన్న బావ కుటుంబాన్ని, అయా అత్తమ్మను, తండ్రి చిన్న కుటుంబాన్ని, బావ కుటుంబాన్ని నీ కృపాస్థలకు అప్పగిస్తున్నా. అయా తండ్రి, నీ కృపలో రెక్కల్లో మమ్మల్ని భద్రపరచండి, దాచిపెట్టండి. దుష్టుడు మమ్మల్ని ముట్టకుండా అయ్యా. సంఘ బిడ్డలు నీ కృపాస్థలకు అప్పగిస్తున్నాను, భద్రపరచండి అయ్యా. ఇదిగో దేవా, మమ్మల్ని అందరినీ కృపాస్థలకు అప్పగిస్తున్నాను, భద్రపరచండి. ఇదిగో తాడివి అంటున్నారు అయా తండ్రి ప్రభు, నాయన అది ప్రజలకు రాకుండా నిర్మూలము చేయమని అడుగుతున్నాను తండ్రి. అయా ప్రజలను క్షమించి, వారి పాపాలు క్షమించి అయా తండ్రి మా యొక్క దేశ ప్రజలు రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య నాయన, చిన్న బిడ్డలు అందరిపై రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, వారందరినీ నీ కృపాస్థలకు అప్పగిస్తున్నాడు, భద్రపరచమని. మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.